నమస్కారం అండి. మనం ఇప్పుడు కోరుకొండ సత్యానంద్ గారు వ్రాసిన ఇలాంటి కొడుకులు ఉండాలి అనే కథను విందామా? వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నాను. జీవితంలోని మధ్యతరగతి బాధ్యతల్ని మోసి అలసిపోయి చతికిలబడిపోయాను. ఇంకా నేనేమీ చేయలేను. అప్పటి ఉత్సాహం లేదు, ఇంకా రాదు. అప్పటిలా కాలంతో పరుగులు తీయలేను, ఉరకలు వేయలేను. ఇప్పుడు నాకు ఆశలు, కోరికలు ఏవీ లేవు. ఉన్నవల్ల ఆలోచనలు, అప్పుడప్పుడు ఆకలి. అవి ఆగిపోయేది ఈ తనువులో గుండె చప్పుడు చేయటం మానేసినప్పుడే. గోడకున్న క్యాలెండర్ కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. 1986 అంటే నేను రిటైర్ అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. కాలం చాలా విచిత్రమైంది. మనల్ని తనతో పాటు నడిపిస్తున్నట్టు నడిపిస్తూ ఒక్కొక్కసారి మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమిటి, నేను రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలైనా ఇంకా నిన్న కాక మొన్నటి వరకు ఉద్యోగం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆలోచనలు కళ్ళాలేసి మనసుల్ని లాగేస్తాయా, లేక కాలం మన కళ్ళు గప్పి దౌడు తీసి పారిపోతుందా? ఏది ఏమైనా, ఎలా జరిగినా కళ్ళప్పగించి చూస్తుండటమే కానీ జరుగుతున్నదాన్ని ఆపగలిగే శక్తి ముసలితనం అపహరించి వేస్తుంది. అప్పుడప్పుడు జీవితం ఏమిటి అన్న ప్రశ్న సమాధానం కోసం ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆలోచనల్లో. అయినా ఎందుకు నాలో ఈ ఆలోచనలు? ఏమిటిది? అప్పుడప్పుడు కారణం కనిపించని ఈ మనస్తాపం. అలా ఆలోచిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అది వర్తమానంతో కలిసిపోయి నా ఆలోచనల్ని అయోమయ స్థితిలో పడేస్తుంది. లక్ష్మికి ఆపరేషన్ చేస్తే గానీ ఆనందం పుట్టలేదు. మరొక్క బిడ్డకే అవకాశం ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. లక్ష్మి, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకో. 2వ బిడ్డను కూడా ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందట అన్నాను నేను లక్ష్మితో. పర్వాలేదండి, మనకు బాబున్నాడు, పాప కూడా ఉంటే బాగుంటుంది. కానీ నువ్వు మళ్ళీ గర్భం ధరిస్తే మీరేమీ భయపడకండి. ఆడదాన్ని, నాకు ఆడపిల్ల కూడా కావాలి అనే కోరికను మన్నించండి. నేను కాదనలేకపోయాను. లక్ష్మి అనుకున్నట్టుగా తర్వాత అరుణ పుట్టింది. నా బాధ్యతల్ని నేను సంపూర్ణంగా సక్రమంగా నిర్వర్తించాను. నాకిప్పుడు ఏ బాదరబందీ లేదు. కానీ గతంలోని కొన్ని సంఘటనల్ని స్థావరంగా చేసుకుని ఎందుకో నన్ను ఈ మధ్య ఆలోచనలు వెంటాడుతున్నాయి. వరండా గోడకు పడగదిలోకి వెళ్ళే ద్వారం పైన అమ్మా నాన్నగార్ల ఫోటోలు వేలాడుతున్నాయి. వరండా కిటికీలో నుంచి వస్తున్న గాలికి ఆ ఫోటోలకున్న దండలు చిన్నగా ఊగుతున్నాయి. వాళ్ళిద్దరూ నిర్మలంగా నవ్వుతున్నారు. ఆ నవ్వు చూస్తుంటే అప్పుడప్పుడు నాలో నేనే గిల్టీగా ఫీల్ అవుతుంటాను. ఎందుకో. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అమ్మకు నాన్నగారికి చెప్పాను విషయం. వెళ్ళక తప్పదా బాబు అని అడిగారు నాన్నగారు. తప్పదు నాన్నగారు, అవుట్ ఆఫ్ స్టేట్ వేయినందుకు మనం సంతోషించాలి అన్నాను నేను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు? ముందు నేను వెళ్ళి జాయిన్ అయ్యి ఇల్లు చూసి వస్తాను అని బయలుదేరాను. హైదరాబాదులో ఓ చిన్న ఇల్లు చూసి ఇంటికి వెళ్ళాను. బాబు, ఇల్లు దొరికిందా అని ఆతృతగా అడిగింది అమ్మ. దొరికిందమ్మా, కానీ చాలా చిన్నిల్లు. 1 గది, వంటగది మాత్రమే ఉంది. అందుకని ముందు లక్ష్మి నేను వెళ్తాం. తర్వాత మంచి ఇల్లు, అంటే మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను
అన్నాను. నేను ఆ మాట అన్నప్పుడు అమ్మ ముఖంలో కనిపించిన నిరుత్సాహం నాకిప్పటికీ గుర్తే. అయినా ఆగలేదు. లక్ష్మితో కలిసి వెళ్ళిపోయాను. తర్వాత ఓ నెలకు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లోకి మారాం. కానీ నేను అమ్మను నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళలేదు. ఏమండి, ఇల్లు బాగుంది కదా, అత్తయ్యను మామయ్య గారిని తీసుకొచ్చేయండి, అందరము కలిసి హాయిగా ఉందాం అంది లక్ష్మి ఒకసారి. లక్ష్మి, మీ ఆడవాళ్లకు ఖాళీ సమయంలో కాలక్షేపం కబుర్లు మాట్లాడుకోవటమే హాయి. కానీ సంపాదించి ఇంటిని నడిపే మగవాడికి తను గడించేది ఇంటికి సరిపోయి కాస్త పొదుపు చేయడంలోనే హాయి, ఆనందం ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే ఖర్చు పెరుగుతుంది. పైగా వాళ్ళతో మనం ఉంటే ఎలాగైనా మనకు కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? వాళ్ళుంటే మనకేం ఖర్చు ఎక్కువైపోతుంది? వాళ్ళకి మీరు పంపేదే ఇక్కడ ఖర్చు అవుతుంది. వాళ్ళుంటే మనకు ఇన్కన్వీనియంట్ అనుకుంటే ఎలాగండి? నీకు అలాగే అనిపిస్తుంది లక్ష్మి. ఈ వయస్సు నుండే మనం కాస్తలో కాస్త పొదుపు చేసుకోకపోతే ముందు ముందు చాలా కష్టమైపోతుంది బ్రతకటం. అందుకే ఇప్పుడున్న అద్దె ఇంటిని ఖాళీ చేసేసి నాన్నగారు రిటైర్ అయిపోయినప్పుడు కొన్న ఆ తాటాకింట్లోకి మారిపోమ్మని మొన్ననే ఉత్తరం రాసేశాను. ఈ నెల నుండి ఎంతో కొంత పంపిస్తే వాళ్లే దాన్ని సర్దుకొని బ్రతుకుతారు. అలా వాదించి లక్ష్మి నోరు నొక్కేశానే గాని నేను అమ్మను నాన్నగారిని నా దగ్గరకు తీసుకురాలేదు. ఒకసారి నేను ఆఫీస్ పని మీద మా ఊరు వెళ్ళి అలా మా తాటాకింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారు లేరు, లైబ్రరీకి వెళ్ళారట. బాబు, నీతో ఓ విషయం మాట్లాడాలిరా అంది అమ్మ. ఏమిటన్నట్టుగా చూశాను అమ్మ వైపు. ఒరే, పిల్లల్ని కని పెంచేది ముసలివాళ్ళం అయిపోయాక వాళ్ళు మనల్ని చూస్తారనేరా. నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా తిరిగితే మేమెలా బ్రతుకుతాంరా? నువ్వు అన్నది నిజమేనమ్మా. నేను పట్టించుకోకపోతే మీరెలా బ్రతుకుతారు? ఆ ఆలోచన నాకుంది కాబట్టే నేను మీ గురించి పట్టించుకుంటున్నాను. ఒరేయ్, నేను నీ తల్లినిరా. నువ్వు మొదటి మాట నేర్చుకున్నది నా దగ్గరే. కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు నేర్చుకున్నావురా? పట్టించుకోవడం అంటే నెలకు ఎంతో కొంత పంపటం కాదురా. మా మంచి చెడుల గురించి ఆలోచించాలి. ఏది చేసినా ఈ ముసలి వయసులో నీ తోడు నీడ ఆదరణ మాకు కావాలిరా. నువ్వు ఆ మాత్రమైనా మాకు అందించాలిరా. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నేను కావాలనే మీకు దూరంగా ఉంటున్నాననే? హైదరాబాదులో ఇల్లు గురించి, దొరికిన ఆ ఇంటి అద్దె నాలాంటి వాడికి అందుబాటులో ఉంటుందా అన్న విషయం గురించి ఆలోచిస్తే నువ్విలా మాట్లాడవమ్మా. సరిపుచ్చుకోలేని పరిస్థితి నాది, సరిపుచ్చుకోవాల్సిన సమయం మీది. పంపింది సరిపెట్టుకోండి. నాకు వేలకు వేలు ఆదాయం రావడం లేదు. నేను నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలి కదమ్మా. నా కోసం మీరు మిగిల్చిందేమిటో, నా కోసం నేనైనా మిగిల్చుకోవాల్సిన అవసరం ఉందో లేదో కాస్త ఆలోచించమ్మా. అప్పుడు అమ్మ నవ్వింది, నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వులోని బాధ నాకు అప్పుడు కనిపించలేదు. ఆలోచిస్తుంటే ఇప్పుడు నా గుండె కలుక్కుమంటుంది. అవునరా, ఆలోచిస్తే నువ్వు చెప్పిన మాటలే నిజం అనిపిస్తోంది నాకు. మంచితనం, మానవత్వం అని మీ నాన్నగారు తనకి ఏమీ మిగుల్చుకోలేదు. ఇంక నీకేం మిగుల్చుతారులే. దూరం ఆలోచించి ప్రవర్తించే నీ మనస్తత్వం నాకెంతో ఆనందాన్ని ఇస్తుందిరా.
నువ్వు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, మేము పుట్టి చెట్టంతైన నీ గురించి ఆలోచిస్తున్నాము. నువ్వు బాధ్యతతో ఆలోచిస్తున్నావు, మేము స్వార్థంతో ఆలోచిస్తున్నాం. అంతే కదూ? అప్పుడు నాకు చాలా చిరాకేసింది. అందుకే నేను ఆ తర్వాత మా ఊరు వెళ్ళినా మా ఇంటికి మాత్రం వెళ్ళలేదు. తర్వాత అమ్మా నాన్నగారు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం తేడాతో కాలం చేశారు. మా తాటాకింటిని అమ్మేసి ఆ డబ్బును అరుణ పేర బ్యాంకులో వేశాను. నా కూతురు అరుణతో పాటు ఆ డబ్బు పెరిగింది. దానికి ఇంకా కొంత జోడించి పిల్ల పెళ్లి చేశాను. జీవితంలో తప్పని ప్రతి ఖర్చుకు నా సంపాదన ఒక్కటే సరిపోలేదు. ఏం కాదనుకున్నా అప్పు చేయటం తప్పలేదు. ఆనంద్ బాగానే చదివాడు. అందుకే ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడిని అతి కష్టం మీద తట్టుకొని వాడి చదువు సాగేలా చేశాను. దానికి తగ్గట్టు వాడు ప్రయోజకుడయ్యాడు. కానీ నా చిన్నతనంలో పెద్దగా లేని సమస్య వాడికిప్పుడు తీవ్రంగా ఎదురైంది. దానికి వాడిలో వాడే కుమిలిపోయేవాడు. నాన్నగారు, మరో 2 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోతారు. అప్పటికి నేను మీకు అందొస్తానో లేదో అని ఆలోచిస్తుంటే భయం వేస్తుందండి. ఎందుకురా అంత భయం? తప్పకుండా ఉద్యోగం వస్తుంది నీకు. నిరుత్సాహపడకు. ధైర్యంగా ప్రతి ఇంటర్వ్యూకు హాజరవ్వు. అలా ధైర్యం చెప్పి ప్రతి ఇంటర్వ్యూకు పంపేవాడిని. ఇంటర్వ్యూ అనేసరికి వడ్డీకి తెచ్చి వాడికి డబ్బిచ్చేవాడిని. అప్పుడు మరికొంత అప్పు కలిసేది. ఒక్కోసారి వడ్డీకి వడ్డీ కట్టవలసి వచ్చేది. ఆఖరుకు వాడికి ఉద్యోగం వచ్చింది. వాడి చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి వచ్చిందని సంతోషించాం అందరం. వాడికి వచ్చిన కొత్త ఉద్యోగం నాకైన చివరి ట్రాన్స్ఫరు, నా చిన్నతనం, నా చదువు, నా మొదటి పోస్టింగు, నా తల్లిదండ్రులు కాలం చేసింది అన్నీ ఒక ఊర్లోనే. అది ఇప్పుడు నేనుంటున్న ఈ ఊరే. నేను రిటైర్ అయ్యాక ఆఖరణ చేతికి అందిన డబ్బు నా అప్పులకు సరిపోయి కాస్త మిగిలింది. ఆ మిగిలిన డబ్బు చూసి నేనెందుకో వణికిపోయాను. నేను సంపాదించిన దాంట్లో అది చాలా తక్కువ. నా ముందు జీవితానికి అది ఎందుకూ సరిపోదు. గుండెను దిటవు చేసుకున్నాను. దాన్ని బ్యాంకులో వేశాను. నచ్చిన అమ్మాయితో ఆనంద్ పెళ్లి చేశాను. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాడి పెళ్ళి ఘనంగా చేద్దామనుకున్నాను. కానీ ఆనందు నన్ను వారించాడు. చాలా సింపుల్గా జరిగిపోయింది వాడి పెళ్ళి. బ్యాంకు నుండి వస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయేది. ఆనంద్ జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. ఏ దిగులు లేకుండా కొన్నాళ్ళు సాగిపోయింది. కానీ ఒకరోజు ఆనంద్ ఆఫీసు నుండి వస్తూనే, నాన్నగారు, నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాడు. ఆ మాట విన్న నాలో ఎందుకో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఏ ఊరు? అలజడిని అదుపులోకి తెచ్చుకుంటూ అడిగాను నేను. మద్రాసు. ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయమంటారు నాన్నగారు? నీకెలా వీలైతే అలా చెయ్యి. నాకు మాత్రం వెళ్ళాలనే ఉందండి. నేను వాడి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాను. నాలో అప్పటికప్పుడే ఏవో ఆలోచనలు వాణ్ణి అనుమానంగా చూశాయి. ఏం నాన్నగారు అలా చూస్తున్నారు? నాకు మీలాగే ఉంది, కానీ వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. అయినా వెళ్లకుండా ఉండడానికి వీలు కాదు. అంటే వాడు వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే, వెళ్ళి మారిపోతే? అందుకే నేను ఆలోచనకు వచ్చాను. ముందు నేను వెళ్ళి జాయిన్ అయ్యి
మనందరకు సరిపడే ఇల్లు చూసొస్తాను. తర్వాత మనందరం కలిసి వెళ్ళిపోదాం. నేను అలాగే అన్నట్టుగా తల పంకించాను. వెళ్ళిన 10 రోజులకు ఆనంద్ వచ్చాడు. వచ్చి రావడంతో ముందు నేనే అడిగాను వాణ్ణి, ఏరా ఇల్లు దొరికిందా అని. దొరికింది నాన్నగారు, కానీ చాలా చిన్నిల్లు దొరికింది. అయినా పర్వాలేదురా, ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు మాత్రం పెద్దదేమిట్రా? కాదనుకోండి, కానీ ఈ ఇంటి వీధిలో పెరట్లో పెద్ద పెద్ద ఖాళీలున్నట్టు మద్రాసులో ఆ ఇంటికి లేవు. అందుకే ఓ పని చేస్తాను నాన్నగారు, ముందు సరోజ నేను కలిసి వెళతాం. 2-3 నెలల్లో ఓ మంచి ఇల్లు చూసి నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమంటారు? అలాగే చెయ్యి, నేనేమంటాను? గతం నన్ను వాడి రూపంలో వెక్కిరిస్తుంటే కరిగిపోయిన కాలంలో జరిగిపోయిన సంఘటనలు పునరావృతం అవుతుంటే కళ్ళు అప్పగించి చూస్తుండటమే తప్ప నేనేమనగలను? వాడు కోడలతో వెళ్ళిపోవడానికి అన్నీ సర్దేసుకున్నాడు. వరండాలో ఉన్న నాకు గదిలో ఆనందు లక్ష్మితో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. అమ్మా, నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు కదూ? నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు కదూ? లేదురా, నాన్నగారు బాధపడటం లేదు. ఒక్కగానొక్క కొడుకువి దూరం అవుతుంటే తల్లిదండ్రులం కదా, కాస్త దిగులుగా ఉందంతే. అమ్మా, మీరేమీ దిగులు పెట్టుకోకండి. మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను. ఈ ట్రాన్స్ఫర్ వల్ల ప్రమోషన్ వచ్చే సమయానికి సిఆర్ బాగుండే అవకాశం ఉంటుంది. మద్రాసులోని మా రీజనల్ ఆఫీసులో ఇక్కడిలా ఫీల్డ్ వర్క్ ఉండదు, వర్క్ రిస్క్ ఉండదు. అందుకే నిజానికి నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళడానికే సుముఖత చూపిస్తున్నాను. ఇవన్నీ నాన్నగారికి చెప్పమ్మా. ప్రతి నెల మీకు డబ్బు పంపిస్తాను. ఇల్లు దొరికిన వెంటనే రెక్కలు కట్టుకుని వాళ్తాను. సరేనా? అలాగే చెయ్యరా. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, ప్రేమాభిమానాలు అడ్డు రాకూడదు. వెళ్ళిరా నాయనా, వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. అలాగే అమ్మా. బాబు, నువ్వు వెళ్ళేది మద్రాసు. అక్కడ నీ జీతం సరిపోతుందో లేదో, మీకు సరిపోగా మిగిలితేనే మాకు పంపు. మాకు పంపటం కోసం నువ్వు ఇబ్బంది పడద్దు అంది లక్ష్మి. కోడలతో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇప్పటికి 3 నెలలయింది. ప్రతి ఉత్తరంలోనూ ఇల్లు దొరకడం లేదనే వ్రాస్తున్నాడు. ఇంకా 3 నెలలు డబ్బు కూడా పంపాడు. అమ్మకు నాన్నగారికి నేనప్పుడు అలాగే వ్రాసేవాణ్ణి, డబ్బు పంపేవాణ్ణి. కానీ ఇల్లు దొరికాక కూడా ఇల్లు దొరికిందని వ్రాయలేదు. వాళ్ళని తీసుకువెళ్ళడానికి రాలేదు. ఆనంద్ వాడేం చేస్తాడో, వాడి మనసులో అభిప్రాయం ఎలా ఉందో. వాడు మంచివాడే, ఆ నమ్మకం ఉంది. ఇంకా కోడలు, ఆ అమ్మాయి కూడా మంచిదే అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ప్రవర్తనలో, మాటలో నాకెప్పుడూ ఎటువంటి అనుమానమూ రాలేదు. వేసవి కాలంలో నేను లక్ష్మి బయటే పడుకునేవాళ్ళం. చలికాలంలో కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇల్లు చాలక ఇబ్బందిగా ఉన్న ఆ అమ్మాయి చూపులో, ప్రవర్తనలో ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందికరమైన భావం కనిపించలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనంద్ ఇంట్లో ఉన్నంతసేపు ఉన్న ఈ చిన్న వరండాలోనే లక్ష్మి నేను ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలో మార్పు వస్తే, లేక ఆనంద్లోనే అనుకోని మార్పు వస్తే, అప్పుడు ఇదే పరిస్థితిలో లక్ష్మి ప్రవర్తనలో, మాటలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ నేనే మారిపోయాను. ఎందుకో మారిపోయాను. ఎంతో స్వార్థంగా, నిర్దయగా ప్రవర్తించాను. అప్పుడు అమ్మా నాన్న
ఎంత కుమిలిపోయి ఉంటారో. ఆ పాపం ఆనంద రూపంలో ఇప్పుడు నాకు శాపంగా మారదు కదా. మారితే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? లక్ష్మి, నేను ఏమైపోవాలి? భోజనానికి లేవండి. లక్ష్మి మాట విని ఆలోచనల్లోంచి బయటికి వచ్చి లక్ష్మి వైపు చూశాను. ఏమిటి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నేనేమీ మాట్లాడలేదు. ఏమిటండి? ఆందోళనగా అడుగుతూ గుమ్మం మీద కూర్చుంది లక్ష్మి. చాలాసేపటి నుంచి అలాగే కూర్చుని ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు చెప్పకూడదా? ఏం చెప్పమంటావు లక్ష్మి? నేను ఆలోచించటం లేదు. వర్తమానం నన్ను వెక్కిరిస్తుంటే గతం గుర్తొచ్చి బాధపడుతున్నాను. అర్థమైందిలేండి. మన ఆనంద్ గురించేనా? వాడి గురించి నేను బాధపడుతున్నాను. నువ్వు మాత్రం బాధపడకుండా ఎలా ఉండగలవు లక్ష్మి? మారిపోతున్న కొడుకును చూసి, రెక్కలొచ్చాయి కదా ఎగిరిపోదాం అని అనుకునే పిల్లల్ని చూసి ఎవరు మాత్రం బాధపడకుండా ఉండగలరు? అదేమిటండి వాడిని అలా అంటారు? అంత దూరంలో ఆ పట్నంలో వాడు ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ నేను బాధపడుతుంటే వాడి గురించి అలా మాట్లాడతారేమిటి? మన ఆనంద్ గురించి మీరు అనవసరంగా అలా ఆలోచించి బాధపడుతున్నారు కానీ వాడు అలాంటి వాడు కాదండి. ఏమో లక్ష్మి, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అలాగే అనిపిస్తుంది. వాడు రాడు లక్ష్మి, మనల్ని తీసుకువెళ్ళడు. ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు నేను చేసిన దానికి మా అమ్మా నాన్నగారు ఎంత యాతన పడ్డారో అని. వాళ్ళ కన్నీరు ఇప్పుడు వీడి రూపంలో నాకు ఈ శిక్షణ వేస్తుంది కదూ. మీ ఆలోచించే విధానం మీతో ఇలా మాట్లాడిస్తుంది కానీ ఒక్కసారి వాడి వైపు నుండి కూడా ఆలోచించండి. వాడు వెళ్ళి ఎన్నాళ్ళయిందని? ఇంతలోనే ఇల్లు దొరికేస్తుందటండి. అయినా మనందరికీ సరిపడే ఇల్లు వాడి ఆఫీసుకు కాస్త దగ్గరలో ఉండే ఇల్లు కోసం వెతుకుతున్నానని వ్రాశాడు కదండీ. ఆ మహానగరంలో అద్దెకు ఇల్లు అంత వేగంగా దొరుకుతుందటండి. దొరికిన వెంటనే వాడొచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. నా మాట నమ్మండి. వాడు నా కొడుకండి. వాడెప్పుడూ మీరు అనుకుంటున్నట్టు చేయడు. ఇంకా ఆలోచనలు ఆపి భోజనానికి లేవండి. భారంగా నిట్టూరుస్తూ భోజనానికి లేచాను. మజ్జిగన్నం కలుపుతుంటే పోస్ట్ అన్న కేక వినిపించింది. లక్ష్మి వెళ్ళింది బయటికి. ఆనందు ఉత్తరం వ్రాసాడేమో అని అనుకున్నాను కానీ 5 నిమిషాల తర్వాత వచ్చిన లక్ష్మి, మనకేమీ ఉత్తరాలు రాలేదండి. పక్క వీధిలో వెంకట్రావు గారు లేరు, వాళ్ళకొచ్చిందది. ఎవరో మరి పొరపాటున ఆయన పేరు క్రింద ఇంటి నెంబర్ మనది వేశారు. ఈ మధ్యనే మారారు కదా. పోస్ట్ మ్యాన్ అడిగితే కొంచెం ముందుకెళ్ళి చూపించొచ్చాను అని చెప్పింది. వాడు రాశాడేమో అనుకున్నానులే అని చేయి కడుక్కుని లేచాను నిరుత్సాహంగా. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. నువ్వు కూడా తినేయి లక్ష్మి అని చెప్పి మళ్ళీ వాలు కుర్చీలో కూలబడ్డాను. అలాగే అని వంటగదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. నేను మామూలుగానే మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాను. లక్ష్మి భోజనం చేసొచ్చి వరండాలో గోడ కానిచ్చి ఉన్న మడత మంచాన్ని గదిలో వేసి నా దగ్గరకు వచ్చింది. మంచం వేసేశాను, కాస్త నడుము వాల్చండి అని వెళ్ళిపోయింది. భారంగా లేచి మంచం మీద వాలాను. లక్ష్మి కోసం చూశాను కానీ లక్ష్మి రాలేదు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న శబ్దం వినిపిస్తోంది. అన్నం తినగానే బట్టలు ఉతుకుతుందేమిటి? రోజు భోజనం చేయగానే తను కింద చాప వేసుకుని నడుము వాల్చేది కదా అనుకున్నాను నాలో నేనే. లేచి వెళ్ళి అడగాలనుకున్నాను కానీ బద్ధకంతో అదో రకమైన నిస్సత్తువతో లేవలేకపోయాను. కాసేపటికి
నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సాయంత్రం అయిపోయింది. లక్ష్మి టీ కప్పుతో వచ్చింది. టీ త్రాగుతుంటే చాప మీద మడతపెట్టిన చీరలు నా పంచెల మీద దృష్టి పడింది. ఈరోజు ఏమిటి ఇన్ని బట్టలు ఉతికావు అని అడిగాను. ఈ విషయాన్ని అంత వింతగా అడుగుతున్నారేమిటి? ఏం లేదు, రోజు మధ్యాహ్నం కాసేపైనా నడుం వాల్చకుండా ఉండవు కదా, అందుకని. కొన్ని విషయాలు మనిషికి ఓపికనిస్తాయి. ఏమిటో ఇప్పుడు ఆ విషయం? లక్ష్మి మాటలు అర్థం కాక అడిగాను. నాకైతే అది తెలిసిన విషయమే, మీకు మాత్రం విశేషం. ఏమిటి లక్ష్మి, విశేషం ఏమిటి? సంతోషాన్నిచ్చేది, అనుకోనిది జరగటం విశేషమే కదా. ఏమిటిదంతా? అర్థమయ్యేటట్టు విషయాన్ని సూటిగా చెప్పు అని అన్నాను. లక్ష్మి నా వైపు అదోలా చూసి నవ్వుతూ అద్దం వెనకాల చేయి పెట్టి ఓ కాగితాన్ని తీసి, ఇదిగో మీరు అనుకోని విషయం, అనుమానించే విషయం, మీకు ఎంతో సంతోషాన్నిచ్చే విశేషం అంటూ దాన్ని నాకు అందించింది. టీ కప్పుని బల్ల మీద పెట్టి ఆ కాగితాన్ని అందుకున్నాను. అది ఆనంద్ వ్రాసిన ఉత్తరం. గబాగబా నా దృష్టి అక్షరాల వెంట పరుగులు తీసింది. ఉత్తరం చదవటం పూర్తి చేశాక నాలో ఆనందపు తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. లక్ష్మితో ఏవేవో మాట్లాడదామని మనసు తొందరపడుతున్నా అదుపు తప్పిన ఆనందం ఆ పని చేయనివ్వడం లేదు. అతి కష్టం మీద లక్ష్మి అని అనగలిగాను. ఇప్పుడేమంటారు? ఏమంటాను? ఆనందు నీ కొడుకు అంటాను. వాడికి పట్టిన పాలల్లో నీ మనసును కలిపావు అంటాను అన్నాను. ఆనందు వచ్చే ఆదివారం వస్తున్నాడు, మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అక్కడ మా అందరికీ సరిపడే ఇల్లు దొరికిందట. సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండమన్నాడు. ఎందుకు లక్ష్మి ఇంత ఆలస్యంగా చూపించావు ఆ ఉత్తరాన్ని? మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ తెచ్చింది ఈ ఉత్తరాన్నే కదూ? వాళ్ళెవరికో వచ్చిందని అబద్ధం చెప్పావు కదూ అని అడిగాను లక్ష్మిని. అవును గాని ముందు ఆ టీ త్రాగండి, చల్లారిపోతుంది అని నవ్వింది చిన్నగా అదోల. మాకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వాలు కుర్చీలో పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను నేను. లక్ష్మి హడావిడిగా వచ్చి, ఏమండి మీకో శుభవార్త అని అంది. ఏమిటి అని అడిగాను నేను. వెంట్రుకలు ఇంకా తెల్లబడందే నేను ముసలవాణ్ణి ఎలా అవుతాను అని అంటుంటారుగా అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ముసలివారైపోతారు అంది. లక్ష్మి మాటలు నాకు అర్థం కాక, ఏమిటో చెప్పు ముందు అన్నాను. మీరు తాత కాబోతున్నారు. అలాగా అని ఆశ్చర్యపోకండి. తాత అని ముసలవాళ్ళనే అంటారని ఒప్పుకోండి. సర్లేవోయ్, నేను తాతనైతే నువ్వు మా అమ్మవైపోతావు. అది సరే గాని మన ఆనందని పిలు. వాడు ఇవాళైనా వచ్చాడా వేగంగా? వాడింకా రాలేదండి. నేను గడియారం వైపు చూశాను. 7:15 అయింది. ఏమిటి లక్ష్మి, రోజు ఓవర్ టైం అని చెప్తాడు. అక్కడ చేసేటప్పుడు మాకు ఓవర్ టైంలు ఉండవు అనేవాడు కదా అని అడిగాను లక్ష్మిని. ఆ మాట విని లక్ష్మి ముఖంలో మార్పు వచ్చింది. వాలు కుర్చీ పక్కనే గోడకు ఆనుకుని కూర్చుని ఏదో చెప్పడానికి అన్నట్టుగా మొదలుపెట్టింది. కోడలతో వాడు మనకు చెప్పొద్దన్నాడండి. కోడలేమో నాకు చెప్పి మీకు చెప్పొద్దు అంది అని ఆగింది. ఏం చెప్పొద్దంది? చెప్పనండి, వాడు బాధపడతాడు. ఏమిటి లక్ష్మి నా దగ్గర దాయటం ఎందుకు? ఎందుకులేండి, నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది వాడి గురించి. ఏమిటో చెప్పు లక్ష్మి, వాడేమైనా చెడు అలవాట్లు చేసుకుంటున్నాడా? నేనన్న ఆ మాట విని
లక్ష్మి నా వైపు కోపంగా చూసింది. అందుకే మీ దగ్గర ఏమీ అనకూడదు. ఎప్పుడూ మీరు వాడిని అపార్థం చేసుకోవడమే తప్ప నాకు ఇలాంటి కొడుకున్నాడని సంతోషించిన పాపాన పోలేదు. వాణ్ణి చూసి ఒక పక్క గుండె బరువెక్కిపోతుంటే మీ మాటలు విని అది పగిలిపోతుంది. మన ఆనంద్ లాంటి కొడుకులు అందరికీ ఉండరండి. ఇలాంటి కొడుకులు ఉండాలి అని అందరికీ ఉన్నా అందరికీ అలాంటి వాళ్ళు పుట్టరండి. అలాంటిది వాడి గురించి మీరు ప్రతిసారి ఆలోచించే విధానం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. లక్ష్మికి నా మీద కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడుతుంది. లక్ష్మికి అంత కోపం రావడానికి కారణం ఏమిటి? అసలు నేనేమన్నానని? అదే అన్నాను లక్ష్మితో. మీ ఆలోచించే విధానం, మీ మాటల్లోని చేదును మీకు తెలియజెప్పడం లేదు కానీ నా కడుపు తీపి మాత్రం దాన్ని భరించలేకపోతుంది. వాడికి మనమంటే పంచ ప్రాణాలునండి. వాడు కోడలతో అస్తమాను అంటుంటాట, మా అమ్మా నాన్నగారులకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనం వాళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకోలేకపోతే ఇంక మనం ఉండడం దేనికి అని. వాణ్ణి మీరెప్పుడూ అదోలానే ఆలోచిస్తారు. కానీ వాడు రోజు రాత్రుళ్ళు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో మీకు తెలీదు. తెలుసుకోవటానికి ప్రయత్నించకపోయినా అనవసరంగా అపార్థం చేసుకుంటారు. ఇంతకీ విషయం చెప్పు లక్ష్మి, వాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు? ఈ మహానగరంలో వాడి జీతం మీద మనందరం ఎలా బ్రతకగలమండి? అందుకే వాడు రోజు 2 గంటల పాటు వేరే చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్ట. ఆ విషయం మనతో చెప్పొద్దన్నట్ట. తరచి తరచి అడిగితే కోడలు చెప్పింది. మనసులో ఉంచుకోలేక, మీరు మాట్లాడే మాటలు విని భరించలేక మీకు చెప్పేశాను. లక్ష్మి మాటల్లో కోపం, చిరాకు, అసహనం, వీటిని నేను భరించలేకపోయాను. బాధపడకు లక్ష్మి, నువ్వన్న మాటల్లో నిజం ఉంది. నేను అనడానికి కారణం ఉంది. నేను చెప్పినట్టే, నేను ఆలోచించినట్టే అందరూ చేస్తారని, ఆలోచిస్తారని అనుకునే నా మనస్తత్వం నా చేత అలా మాట్లాడిస్తుంది. నీకు కోపాన్ని, బాధను కలిగిస్తుంది. ఇంకా నేనేదో మాట్లాడుతుంటే తలుపు తట్టిన శబ్దం విని ఇంక ఊరుకోండి, బాబు వచ్చినట్టున్నాడు, వాడితో ఈ విషయాలేవీ అనకండి అని వెళ్ళి వీధి తలుపు తీసింది లక్ష్మి. వచ్చింది ఆనందే. లక్ష్మి గబగబా వంటగదిలోకి వెళ్ళి మిఠాయి తెచ్చి వాడి నోట్లో పెట్టింది. వాడు ఉక్కిరి బిక్కిరవుతూ కారణం అడిగితే లక్ష్మి విషయం చెప్పింది. అది విన్న వాడి ముఖంలో ఆనందం, సిగ్గు కలగాపులగంగా కనిపించాయి. వాడు కోడలున్న గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి నా దగ్గరకు వస్తుంటే అన్నాను, వాడికి పెట్టావు కానీ నాకు పెట్టవా మిఠాయి అని. అప్పుడే మర్చిపోయారా? మొన్న తీపి తింటే డయాబెటీస్లోకి దించేస్తుందని చెప్పిన డాక్టర్ మాటలు? అవును కదూ, మర్చిపోయాను లక్ష్మి అని పైకి అన్నాను. అందరూ నా గురించి ఆలోచిస్తారు. ఆలోచించేది సరిగ్గా ఆలోచిస్తారు. కానీ నేనే కొంతమంది గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఆలోచించేది కూడా సరిగ్గా ఆలోచించలేదు. ఇక అలవాటు మీదనైనా నా ఈ తత్వాన్ని మార్చుకోవాలి అని నాలో నేనే అనుకున్నాను. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత సత్యానంద్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు
ఉంటానండి.